అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తుక సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2026 సంవత్సరం జనవరి మాసం 31వ తారీఖు శనివారం నాటి ధ్యానాంశము హృదయ వాంఛను. 37వ కీర్తన 4వ వచనమందు యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ప్రభువు మీ హృదయ వాంఛలన్నిటినీ నెరవేర్చి మిమ్ములను ఆశీర్వదించును. ఏడ్చి అడిగితేనే ప్రభువు దయచేయును అని కొందరు తలంచి ఎప్పుడు చూచినా ఏడ్చుచూనే ఉందురు. చిన్నపిల్లలై ఉన్నప్పుడు చిన్నపిల్లలు తన తల్లి యొక్క గమనమును తన వైపు త్రిప్పుటకై ప్రతి దానికిని ఏడ్చుచున్నది వాస్తవమే. అయితే ఆ పిల్లలు ఎదిగి పెద్దవారైన తరువాత కూడాను ఏడ్చుచున్నట్లయితే తల్లిదండ్రులకు కోపమే వచ్చు. మనము కొన్ని అంశముల కొరకు మనకు తెలియకుండానే కన్నీళ్లు విడిచుచు ప్రార్థించుచున్నాము. అయితే ప్రభు వద్ద ఏడ్చి అడిగితేనే జాబు వచ్చును అని ప్రతిదానికి ఏడ్చుట పొరపాటై ఉన్నది. ఆత్మీయ జీవితంలో ఎదిగిన దేవుని యొక్క బిడ్డలు ప్రభును స్తుతించి సమస్త మేలులను పొందుకొనవలెను. హన్న పిల్లలు లేనందున పలు సంవత్సరములు ఏడ్చెను. అట్టి దుఃఖపు దినముల యందు ఆమెకు పిల్లలు పుట్టలేదు. అయితే ఒక దినమున తన హృదయపు ప్రభు యొక్క పాదముల యందు కుమ్మరించి తన భారమునంతటిని ప్రభు యొక్క హస్తములకు అప్పగించి సంతోషంతో ఉండేను. నాటి నుండి దుఃఖముఖముగా ఉండుట మానెను అనియు 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకునేను గనుక హన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కనెను అనియు బైబిల్ గ్రంథం నందు చెప్పుచున్నది. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 19 మరియు 20 వచనములు. ప్రభువునందు సంతోషముగా ఉండుడి, అది మీ యొక్క విశ్వాసమును ప్రభుపై ఉన్న నమ్మికను చూపించుచున్నది. ఆనందముగా ఉండుడి, అది మీ యొక్క భారములను చింతలను అన్నిటినీ ప్రభుపై మోపి ఉన్నారు అను సంగతిని చూపించుచున్నది. శూన్యంలో నుండి సమస్తమును సృష్టించిన ప్రభు మీకు నూతన అద్భుతమును చేయును. లేని వాటిని ఉన్నట్టుగా పిలుచుచున్న దేవుడు మీ యొక్క జీవితం నందు నూతన అంశములను ఆజ్ఞాపించు. పాత నిబంధనను చదివి చూడుడి. ప్రభు యొక్క ఆలయమును ప్రతిష్ఠ చేయుచున్న సమయం నందు వారితో కూడా బూరలు ఊదు యాజకులు 120 మంది నిలిచి బూరలు ఊదువారును పాఠకులను ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయుచు యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరమున్నని స్తోత్రము చేసిరి. మేఘము యెహోవా మందిరము నిండా నిండెను, యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనెను. 2వ దినవృత్తాంత గ్రంథములు 5వ అధ్యాయము 13 మరియు 14 వచనములు. కొత్త నిబంధన యందు మరియను చూడుడి, పేద కుటుంబం నందు జన్మించిన కన్యక ఆమె ఎంత సంతోషముతో ప్రభువును స్తుతించెను. నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించుచున్నది అని స్తుతించెను. లూకాసు వార్త 1వ అధ్యాయము 46 మరియు 48 వచనము. ఆమెకు ఆత్మ ప్రాణము శరీరము అన్నీయును దైవిక సంతోషము చేత నింపబడెను, ప్రభువును స్తుతించి పాడెను. అట్టి సంతోషంతో కూడిన స్తుతి అనున్నది ఎలిజబెత్ యొక్క గర్భమునందు ఉన్న శిశువు ఆనందంతో గంతులు వేయినట్లు చేసింది. దేవుని బిడ్డలారా, మీరు ప్రభువును స్తుతించుచున్నప్పుడు రక్షణ యొక్క గంభీర సునాదము మీ యొక్క గుడారమును నింపును. హల్లెలూయా. నేటి ధ్యానమునకై మరియు వారు ఏకమనస్కులై ప్రతి దినమును దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయం 46వ వచనం. నేటి వేద పఠనము ఉదయము నిర్గమాకాండము 25 మరియు 26 అధ్యాయములు. సాయంత్రము మత్తయి సువార్త 20వ అధ్యాయము 17 మరియు 34 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.